ఇప్పుడు వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా అయిన తర్వాత ఆనాడు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రతిఫలంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మాట వాస్తవం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వన్సుమోర్లకి జిందాబాదుల కోసమని ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చేసి ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్తాం, మరి ఈ యొక్క బాండ్లు తాకట్టు పెట్టడం, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు విమర్శలు వస్తాయి అన్నటువంటి ఒక దురుద్దేశంతో విపరీతంగా అప్పులు తెచ్చారు. మరి లేటెస్ట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కసి తీరా కూడా ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 2024 సంవత్సరం జూన్ 4వ తారీఖు జరిగినటువంటి ప్రజా విజయంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. కష్టకాలంలో కూడా ఆర్థిక మంత్రి గారు అయ్యావుల కేశవ్ గారు కానీ ఈ దేశ చరిత్రలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వ్యవస్థలకు కూడా ఇచ్చారు. 25% రాయితీ ఆర్టీసీ బస్సులో ఎక్కితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా చేశారండి అట్లా? అనుకున్న పథకం ప్రకారం కూడా నేను ముఖ్యమంత్రి అయితే 7,000 రూపాయలు 3 నెలలు కల్పిస్తున్నారు, ప్రతిరోజు ఇంటికి తెచ్చిస్తున్నారు. అలాగే 3 గ్యాస్ బండ్లు అన్నారు, దీపావళి పండుగ రోజు అది పూర్తి చేశారు. మరి అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క టిట్కో ఇళ్ళు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు 6 నెలల కాలంలోనే కుంటుపడ్డటువంటి ఆర్థిక వ్యవస్థను అమెరికా దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి వ్యాపారస్తుల దగ్గర అనేక రకాల పెట్టుబడులు తీసుకొచ్చి దీన్ని ఒక ఘాట్లో పెడతానికి మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా ఉంది. కాబట్టి మరి ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టాడని నేను కోరుకుంటున్నాను.